ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఓకే సార్. Is it clear now? Okay sir. Okay. Okay, just this is the first class. Okay. Which class sir? చెప్పండి. Which class sir? Subject. Any problem? Sir. Tell me, చెప్పమ్మా. చెప్పండి సార్. ఓకే చెప్పండి సార్. Okay. We will start the class. Okay, we have to start the class. మనము క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. మీరు అందరూ మ్యూట్ చేసుకోరా సార్? క్లాస్ స్టార్ట్ చేస్తారు ప్లీజ్. ఎవరికి ఏమైనా డౌట్ వస్తే మాట్లాడండి, ఇంటరాక్ట్ కండి. నా వర్డ్ వినబడుతుందా మీకు? ఓకే సార్. వినబడుతుందా? ఈజ్ ఇట్ ఓకే? సబ్జెక్ట్ నేమ్ అండ్ కంప్యూటర్ అండ్ జనరల్ ఒకటి చెప్పండి సార్, క్లారిటీ ఇవ్వండి. ఓకే కంప్యూటర్ జనరల్ రెండు. దిస్ ఇస్ మై సబ్జెక్ట్. సార్ కెమెరా కొంచెం దగ్గరలో పెట్టండి సార్, అది మాకు కరెక్ట్ అది లేదు. సార్ ఫోన్ కొంచెం దగ్గరలో పెట్టుకోండి సార్. unable to see the board sir. ఓకే, వినబడతలేదా మీకు? వినబడుతుందా ఇప్పుడు? కనిపించట్లేదు సార్. కనిపించట్లేదా? సెట్టింగ్ చేస్తున్నాను. మీకు సెట్టింగ్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే సార్. హలో, ఇప్పుడు అవపడుతుందా అమ్మా? సార్ కొంచెం దగ్గర సార్. సార్ బోర్డ్ లో ఏం రాస్తున్నా క్లారిటీ లేదు. మీరు చెప్పుకుంటే రండి సార్, మేము నోట్ చేసుకుంటామా? కనిపిస్తలేదు సార్, లేకపోతే ఫోటో షేర్ చేయండి సార్. అయితే మీరు అది బోర్డ్ మీద చెప్పడం అది సెట్ కాదు సార్, నాకు తెలుసు. అది మీరు ఒకసారి సెల్ స్క్రీన్ అది చేసి చెప్పండి సార్. సెల్ స్క్రీనింగ్ చేసి చెప్పన్నా? ఇప్పుడు అర్థం, ఇది కనబడతలేదు ఇప్పుడు? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2. ఓకే సార్ చెప్పండి సార్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందరూ మ్యూట్ చేసుకోండి. ఇంట్లో పెట్టుకోండి. ఓకే, అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, వినండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2. ఓకే, వాట్ ఆర్ ద సిలబస్? ద సిలబస్ గణక శాస్త్రం, ఆర్థిక గణక శాస్త్రం అంటారు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2. ఫస్ట్ ఇయర్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1, సెకండ్ ఇయర్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అండి. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 ఇది ప్రాబ్లమేటిక్ సంబంధించింది లెక్కలు అన్నమాట. ఇందులో సిలబస్ ఫస్ట్ చాప్టర్ రాయల్టీస్. రాయల్టీ ఓకే, రాయల్టీ ఇంగ్లీష్ లో రాయల్టీ అంటారు. ఓకే, తెలుగులో రాయల్టీ. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ రాయల్టీ ఒక చాప్టర్, అద్దె కొనుగోలు పద్ధతి ఒక చాప్టర్ కిందనే. అద్దె కొనుగోలు పద్ధతి, వాయిదా కొనుగోలు పద్ధతి. Sir, can you explain in English sir? వాయిస్ కొంచెం కూడా క్లారిటీ వినిపిస్తలేదు సార్. మీది మీకు అర్థం అవుతలేదా? కనబడతలేదా? అనిపిస్తలేదు సార్. అదే కనబడడంలో కూడా ప్రాబ్లమ్ ఉంది సార్. లైటింగ్ కరెక్ట్ లేదు. అది లైటింగ్ బోర్డ్ పైన ఒకటేలా పడుతుంది. అక్కడ వాయిస్ మీరు బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు వాయిస్ కొంచెం
అద్దె కొనుగోలు పద్ధతి, వాయిదా కొనుగోలు పద్ధతి. సార్ ఎక్స్ప్లెయినింగ్ ఇంగ్లీష్. Okay. So this is a topic. All you see, all of you see. ఓకే సార్. Okay, this is a topic. Unit 1, royalties. రాయల్టీలు అంటారు. ఓకే, రాయల్టీలు 1, 2 చూడండి, ఒకటే చాప్టర్ రాయల్టీలు 1, 2. తర్వాత అదే చాప్టర్ లో యూనిట్ 1 లో ఇవన్నీ విభాగాలు. యూనిట్ 1 లో విభాగాలు రాయల్టీలు 1, రాయల్టీలు 2, తర్వాత అద్దె కొనుగోలు పద్ధతి. సార్ ఇంగ్లీష్ లో చెప్పండి సార్. ఏంటమ్మా? ఇంగ్లీష్ లో చెప్పండి సార్. ఇంగ్లీష్ లో చెప్పండి సార్ మాకు. ఓకే, చెప్తాను. అది రాయల్టీస్ యూ కెన్ రైట్ ఇన్ ఇంగ్లీష్ రాయల్టీ, ROYALTY, రాయల్టీ. ఓకే, అద్దె కొనుగోలు పద్ధతి హైర్ పర్చేస్ సిస్టమ్. ఓకే, అద్దె కొనుగోలు పద్ధతి తెలుగులో హైర్ పర్చేస్ సిస్టము, ఇంగ్లీష్ లో హైర్ పర్చేస్ సిస్టమ్ 1, హైర్ HIRE, హైర్ పర్చేస్ PURCHASE, సిస్టమ్ SYSTEM, హైర్ పర్చేస్ సిస్టమ్. ఓకే, హైర్ పర్చేస్ సిస్టమ్ 1, హైర్ పర్చేస్ సిస్టమ్ 2. దెన్ వాయిదా కొనుగోలు పద్ధతి. ఓకే, ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టమ్, రాయల్టీస్ 1, రాయల్టీస్ 2, హైర్ పర్చేస్ సిస్టమ్ 1, హైర్ పర్చేస్ సిస్టమ్ 2, హైర్ పర్చేస్ సిస్టమ్ 3. ఈ 3 ఉన్నాయి చూడండి. హైర్ పర్చేస్ సిస్టమ్ 1, 2. ఎవరో మ్యూట్ లో వెళ్ళాలండి, సౌండ్ వినబడుతుంది. ఓకే, జోయా అనుకుంటా ఆయన పేరు. జోయానా? రుబీనా మ్యూట్ లో ఉండాలండి, అన్మ్యూట్ కి రావద్దు, మ్యూట్. ఓకే, సో ఏమైనా అవసరం ఉంటే మాత్రమే నాతోని మాట్లాడండి, అర్థం కాకపోతే మాట్లాడండి. ఓకే, సో రాయల్టీ 1, రాయల్టీ 2, హైర్ పర్చేస్ సిస్టమ్ 1, హైర్ పర్చేస్. ఎక్స్ప్లెయినింగ్ ఇంగ్లీష్, ఐ డోంట్ నో తెలుగు సార్. ఓకే, మరి బోత్ అమ్మా, మీకు బోత్ చెప్పమని చెప్పారు. బోత్ లో ఇప్పుడు మీరు అటు ఇటు అర్థం చేసుకోవాలి. ఒకటే క్లాస్ లోనే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం 2 చెప్పాల్సి ఉంటుంది. బోత్ హ్యావ్ టు. సార్ ఎవరి దగ్గర ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో కెమెరాలో పెట్టి చూపించండి. అది స్క్రీన్ మనం పెద్దగా చేసుకోవచ్చు, ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు. ఎట్లమ్మా ఇది స్క్రీన్? మనకు డాట్స్ ఉన్నాయి చూడండి సార్, దాన్ని క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ అని వస్తుంది సార్. వచ్చింది కదా, ఇంకేంది? అది చూసుకోవచ్చు. ఎవరి దగ్గర ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఉంటే అది పెట్టండి మీరు ఫ్రంట్ కెమెరాలో. ఇప్పుడు లేదమ్మా, ఇప్పుడు నాట్ అవైలబుల్. తెలుగే ఉన్నాయి ఇప్పుడు మనకి. ఓకే, టుమారో ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ ప్రొవైడ్ దాట్. దిస్ ఫస్ట్ క్లాస్, ప్లీజ్ అడ్జస్ట్ టుడే. ఓకేనా? ఈ రోజు అడ్జస్ట్ కండి, వేరే బుక్ ఏమన్నా తెచ్చి చూస్తాను. ఐ హ్యావ్ ఓన్లీ Telugu medium books. You can understand. If there is any doubt, you can ask me. Okay? So royalty, this is the first unit. You can pick out and the screenshot తీసుకోండి. Unit 1, royalty 1, royalty 2, ఇవి. ఇది ఓకే, ఇది ఒక చాప్టర్ అండి. సింపుల్గా రాయల్టీలు, హైర్ పర్చేసింగ్ సిస్టము, ఇన్స్టాల్మెంట్ పర్చేస్ సిస్టమ్. మనకి రాయల్టీ నుంచి ఒక ప్రాబ్లం రావచ్చు, హైర్ పర్చేస్ నుంచి ఒక ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ఒక ప్రాబ్లం మాత్రమే వస్తుంది. వాట్ అబౌట్ రాయల్టీ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి తర్వాత. నెక్స్ట్ సెకండ్ యూనిట్. ఓకే, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, ఒంటి పద్దు విధానము అంటారు. ఏందమ్మా మీకు క్లారిటీగా వినబడుతుంది? దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ద యూనిట్ 2, ఓకే, లెసన్ 1, పాఠము 1 అంటే లెసన్ 1, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, లెసన్ 2, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ బట్ ఎక్స్చేంజ్ సిస్టమ్. ఓకే, ఎక్స్చేంజ్ సిస్టమ్. దెన్
lesson 3, non-trading organizations accounts, non-trading accounts. Okay, non-trading accounts, the preparation of a non-trading account, వ్యాపారేతర సంస్థల ఖాతాల తయారీ, వ్యాపారేతర సంస్థల ఖాతాల తయారీ. Okay, this one. So belonging to unit 2. Unit 1, royalties, hire purchase system, installment purchase system. Unit 2, single entry system and non-trading accounts, non-trading accounts preparation. Okay, are you okay? Then next, ఓకే సార్. coming to partnership, unit 3. Unit 3, భాగస్వామ్య ఖాతాలు, పార్ట్నర్షిప్ అకౌంట్స్ అని రాసుకోండి. పార్ట్నర్షిప్ అకౌంట్స్ అంతే. ఇక పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో మళ్ళీ రకాలు అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. Sir, excuse me, sir. టెల్ మీ. Sir, on the screen, it is telling in, it is coming on the screen, sir, in English. Tell the students to see to check this screen. 3 dots is there now. Screen 3 dots is there now for students. 3 dots. In the middle they are giving CC. Okay, what is your problem? If you press that one, sir, we can see what you are telling in the Telugu. Now it is translating into English. English. Same, how it is possible 3 letters? We are having 3 dots now, sir, here on the screen for all students. And in the middle they are giving CC. No, I am actually displaying my book. It is available 3 dots. Okay. I am displaying my book actually. Okay, this one. నేను నా బుక్ ని వీడియోలో పెట్టాను, ఇంగ్లీష్ లో ఉన్నది. Sir, Where hello? it is available? Tell your name. Hello, sir. చెప్పమ్మా. తెలుగులో చెప్తానండి. మీ దగ్గర ఫోన్ లో చూస్తున్నారు కదా, మీ పక్క మీ స్క్రీన్ పైన అందరు చెప్తున్నాను సార్, మీ స్క్రీన్ పైన పక్కన 3 డాట్స్ వచ్చినాయా? మధ్యలో ఉన్నాయమ్మా, ఉన్నాయి. ఓకే. సిసి ఉంది సార్, మధ్యలో సిసి ఉంది. CC means here show share screen. That is whatever you telling in Telugu, they are translating into English. Where it is available, the 3 dots. So 3 dots lo report a problem, activities. Okay, sir. Okay, sir, for the students, sir, I think no, you have it or not, but the students though are there for the self is there for them. If sir activities gotana, activities amma, activities it is gotana. activity only, sir. Okay, activities. So no activities, question and answers, polls, find out other link about వస్తున్నాయి కదమ్మా. అది ఇట్లా సైడ్ హెడ్డింగ్స్ లాగా వస్తుంది, వాట్ ఎవర్ వి స్పీక్ అది సైడ్ హెడ్డింగ్స్ లాగా వస్తుంది సార్ కింద. సైడ్ హెడ్డింగ్స్ ఇంగ్లీష్ లో సెట్టింగ్ లోకి వెళ్ళాలా నేను? మీరు కాదు కదా సార్. ప్లీజ్ క్లాస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి వస్తుంది సార్. వస్తుందా? వస్తుంది సార్. వస్తున్నా. ఓకే. ఓకే సార్, మీరు చెప్పండి. ఎవరి దగ్గర ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఫుల్ స్క్రీన్ చేసి పెట్టండి, సార్ చెప్పేదాన్ని మేము కూడా అట్లా రాసుకుంటాం. అందులో పెట్టాను ఆల్రెడీ, నేను దివ్య నేమ్ లో ఉంది, నేను పెట్టాను చూడండి. తెలుగులో ఇట్లా వస్తుందా? ఇంగ్లీష్ లో పెట్టాను సార్ కంటెంట్స్, యూనిట్ వైజ్ గా యూనిట్ నేమ్స్ ఇట్లా కనబడేలాగా వీడియో పెట్టాను సెల్ఫీలో. మరి కొంచెం క్లారిటీగా పెట్టావా? క్లారిటీగా వస్తలేదు సార్. మీరు క్లాస్ చెప్పండి సార్. క్లాస్ చెప్పండి సార్. నేను అభివృద్ధి గురించి కదమ్మా మీకు, దాని గురించి మీరు ఆలోచించకండి. ఫస్ట్ క్లాస్ వినండి. ఫస్ట్ యూ లిసన్ మై క్లాస్. ఆఫ్టర్ దట్ నాట్ అవైలబుల్ ఆఫ్ ది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, దట్స్ వై this is a problem. So if this English book available, I can show that also. Okay. దివ్య మీకు గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లో యాడ్ చేశారు కదా. సార్ చెప్పేది వినండి ఫస్ట్. సార్ మీరు ఫస్ట్ క్లాస్ చెప్పండి సార్. నేను మీరు ఫస్ట్ క్లాసే కదా, అది ఎంత తెలియదు కదా. కొంచెం ఏదైనా ఉంటే పర్సనల్లీ యూ విల్ కాల్ మీ హౌ టు గో అదర్స్. ఓకే, అదర్ వే.
ఓకే సార్, మీరు ఫస్ట్ క్లాస్ చెప్పండి సార్. ఓకే సార్, మేము yes. తర్వాత లాస్ట్ లో చూసుకున్నాం సార్ ఏదైనా. ఏమన్నా చెప్పండి సార్. ఇప్పుడు మీ ఇంత ముందు క్లారిటీగా వచ్చింది, మనకు క్లారిటీ రాకుండా చేశారు. ఓకే ఓకే సార్, చెప్పండి సార్. Partnership accounts. So the primary concepts, what about the partnership accounts? Then partnership accounts and the partners, the capital account, like that. Then partnership final accounts, lesson number 3. Partnership final accounts. And lesson number 4. Entrance, partnership entrance problem, entry problems, entrance problems. Then partnership retirements problems. Okay, the dissolution, and lesson number 5th, the partner retirements problems. Okay, partner retirement problems. Then partnership dissolution means raddu, close avadamu, partnership వ్యవస్థను క్లోజ్ చేయడం. తర్వాత ఇది దివాలా తీయడం. ఓకే, బ్యాంక్రప్టసీ అంటారు, దివాలా తీయడం. పార్ట్నర్షిప్ దివాలా తీసిపోతే ఎట్లా అకౌంట్స్ చేయాలి అనేది. దెన్ లాస్ట్ ద యూనిట్ ఫోర్త్ బ్రాంచ్ అకౌంట్స్. ఓకే, బ్రాంచ్ అకౌంట్స్ లో స్టాక్ అండ్ డెటార్ సిస్టమ్. బ్రాంచ్ అకౌంట్స్ అంటారు, బ్రాంచ్ ఖాతాలు, సరుకు రుణగ్రస్తుల పద్ధతి అంటాము. ఇది ఫైనల్ అకౌంట్స్ అండ్ ఇండిపెండెంట్ బ్రాంచెస్ and departmental branches, departmental accounts. So this is the syllabus. Then coming to 5th unit, shares issues. Okay, shares issues, shares for future, and issuing of the debentures, and company final accounts, and company final accounts examples. So this is the syllabus. All you have to see the first unit, this one, and the second unit, this one. Third unit, partnership accounts. Fourth unit, branches account, branch accounts. Fifth unit, shares and company final accounts. So these are the 5 units out of your syllabus. All these students, you must and should remember and listen carefully, which is very, very important in your examination point of view. Okay, all of you listen carefully. So this is a very important subject. That's why all you concentrate to listen the class. Okay, first you take heading royalties. Okay, royalties. సార్ మీ వీడియో అవపడతలేదా? క్లారిటీ లేదు. కెమెరా క్లారిటీ లేదు సార్, డస్ట్ ఉందేమో. సార్ లాస్ట్ లో మనకు అది నోట్ చేసి పంపిస్తారు వాట్సాప్ గ్రూప్ లో. గ్రూప్ లో మీరు పిక్ చేసుకోండి సార్, చెప్పండి. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అయింది ఆల్రెడీ. ఇది క్లారిటీ ఉందా? ఓకే సార్, చెప్పండి సార్. మీరు లాస్ట్ లో మాకు ఒకసారి గ్రూప్ లో పెట్టండి సార్, మేము చూసుకుంటాం. లాస్ట్ లో మీరు చెప్పండి సార్, గ్రూప్ లో పెడతాను. గ్రూప్ లో పెడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్. మనకి రాయల్టీ అంటే ఏంటి? రాయల్టీ అని హెడ్డింగ్ రాసుకోండి అందరూ, ఇన్ తెలుగు అండ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. రాయల్టీ నేను చెప్పేది ఫస్ట్ వినండి, విన్న తర్వాత ఏమైనా నోట్స్ కావాలంటే నేను ఇస్తాను. ఓకే, మనకి రాయల్టీ అనేది అద్దె అన్నమాట. రాయల్టీ అంటే అద్దె, రెంట్. రాయల్టీ మీన్స్ రెంట్. మనకి ఆస్తి మీద ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ మీద ఒక ప్రత్యేకమైన హక్కు ఉంటుంది. ఆ ల్యాండ్ అంటే ల్యాండ్ ఓనర్ అంటారు చూడండి. ల్యాండ్ ఓనర్ని లెస్సార్ అంటారు. లెస్సార్ ల్యాండ్ ఓనర్ని ఏమంటారు? ల్యాండ్ లార్డ్ ఉంటారు కదండి, లెస్సార్ అంటారు. అనే ల్యాండ్ ఎవరికైనా రెంట్కి ఇవ్వవచ్చు. ఇస్ ఇట్ నో? ఎవరికైనా మనము రెంట్కి ఇస్తాం. ఆ రెంట్ని రాయల్టీ అంటారు. హలో సార్ చెప్పండి సార్. ఓకే సార్, చెప్పండి. జస్ట్ కాల్ వచ్చింది, ఒక నిమిషం ఆగండి. 1 కాల్. సార్ మీ వీడియో బ్లర్ వస్తుంది. క్లారిటీ రావట్లేదా? ఫోన్ మాట్లాడుతున్నాడు, ఒక్క నిమిషం.
లేదు సార్. మనకు ఆడియో వస్తే చాలు, వీడియో అవసరం లేదు. శ్రీవాణి గారు వీడియో ఉంటేనే మనం కరెక్ట్ వినగలుగుతాం అండి. అంటే ఆడే చెప్తే ఏదో భజన చెప్పినట్టుంటది. వీడియో ఉంటే ఆడియో అయినా వీడియో అయినా సరే క్లాస్ స్టార్ట్ అయిన కాన్సి ఎండ్ అయ్యే వరకు మాత్రం ఎవరు మాట్లాడకండి. ఒకళ్ళు మాట్లాడడం వల్ల మిగతా వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంది. అట్లా లాస్ట్ లో ఏదైనా ఉంటే మనం లాస్ట్ లో చూసుకుందాం. గ్రూప్ ఉంది కదా, గ్రూప్ లో డౌట్స్ ఉంటే చేయొచ్చు. ఇప్పుడు మాకు తెలుగులో చెప్పినా గానీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఏదో ఒకటి అర్థం చేసుకోవచ్చు. దానికోసం మీరు పెద్ద టాపిక్ చేయకండి, ఇష్యూ చేయకండి గ్రూప్ లో ప్లీజ్. లాస్ట్ లో ఏదైనా ఉంటే చూసుకోవచ్చు, అర్థం చేసుకోండి మీరే. సార్ రావట్లేదు కదా ఇంకా. లాంగ్వేజెస్ చెప్పినప్పుడు క్లారిటీగా అనిపించింది. కానీ ఇప్పుడు మీరు ఇట్లా అంటున్నారు, ఇందులో మన గ్రూప్ లో ఒక తెలుగు మీడియం అతను ఉంటే ఏం చేసేవాళ్ళం? సార్ నాకు తెలుగులో కావాలంటే అంటాను, మనం ఏం చెప్తాం? మన అట్లా మన లాంగ్వేజ్ గురించి అట్లా వేయద్దు. ఏదైనా ఉంటే తెలుగులో ఇంగ్లీష్ రెండింటిలో చెప్తారు. మన లాస్ట్ లో చూసుకోవాలి. ఏదైనా ఉంటే సార్ని పర్సనల్ గా అడగాలి. ఫుల్ స్క్రీన్ లో కనబడేది కదా లాంగ్వేజ్ అప్పుడు. అసలు మీ వాయిస్ కరెక్ట్ లేదండి. రాజ్ టీ వాయిస్ కరెక్ట్ లేదు. ఓకే, వినపడుతుందా? సార్ ఓకే సార్. సార్ వీడియో ఓకే సార్, రొటేట్ అయింది చూడండి సార్. వినపడుతుంది కదా? ఓకే సార్, చెప్పండి సార్. జస్ట్ వెయిట్. మెసేజ్లు పెట్టకండి ఎన్ని. మెసేజ్లు ఏం పెట్టకండి మీరు. ఓకే ఓకే, సో ఏమీ మెసేజ్లు పెట్టకండి అమ్మా. ఓకే, మనకి ఈ రాయల్టీ అనేది ఏంటంటే అద్దె అనే అర్థంలో వస్తుందన్నమాట. మనకున్న భూమిని ఎవరికైనా కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారుడు కొంత అమౌంట్ని బాటకము రూపంలో లేదా అద్దె రూపంలో మనకు పేమెంట్ చేయడం జరుగుతుంది. దాన్నే మనము రాయల్టీ అంటారు. ఈ రాయల్టీని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చూపిస్తాం. డెబిట్ వైపులో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోపల డెబిట్ వైపులో చూపిస్తాం. సో ఇక్కడ ఈ రాయల్టీలో ముఖ్యమైన పాత్రలు ఏంటి? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ రూల్స్ ఇన్ రాయల్టీ చాప్టర్? భూస్వామి అని ఉంటాడు, ఆయన కౌలుకి ఇస్తారనమాట. భూస్వామి ఉంటాడు, కౌలు తీసుకునేవాడు ఉంటాడు. భూస్వామి, కౌలుదారుడు అంటాం. ఈ ఇద్దరు పాత్రలు పోషిస్తుంటారు. ఎవరైతే భూమి ఉన్న వాళ్ళు కౌలుకి ఇస్తే అతను భూస్వామి అంటారు. కౌలు తీసుకున్న వ్యక్తిని కౌలుదారుడు అంటారు. భూస్వామిని ల్యాండ్ లార్డ్, ఆయననే లెస్సార్ అంటారు. ల్యాండ్ లార్డు అతన్నే మనము లెస్సార్ అంటాం. అయితే హక్కు ఉపయోగించుకునేవాడు, ఏదైతే రెంట్కి తీసుకున్న వ్యక్తిని కౌలుదారుడు అంటారు. ఆ కౌలుదారుని ఇంగ్లీష్లో లెస్సీ అంటారు. లెస్సారు, లెస్సీ, లెస్సార్ అండ్ లెస్సీ. దీస్ ఆర్ ద టూ పీపుల్స్ ఆర్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద రాయల్టీ చాప్టర్. రాయల్టీ అనేది ఒక ఖర్చు. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్ which is paid by lessee to the lessor. Lessee to the lessor. Royalty is an expenditure. It is undercoming nominal account. నామమాత్రపు ఖాతాలోకి వస్తుంది. ఇది నామమాత్రపు ఖాతా. రాయల్టీ అనేది ఏం ఖాతా? నామమాత్రపు ఖాతా అంటారు. ఈ నామమాత్రపు ఖాతా ఒక గనికి సంబంధించింది, ఒక ల్యాండ్కి సంబంధించింది, ఒక శాస్త్రజ్ఞుడు పరిశోధన విధానానికి సంబంధించింది, పేటెంట్కు సంబంధించి, లేదా రచయిత ఒక పుస్తకం మీద పొందే మొత్తాన్ని రాయల్టీగా కూడా మరి అనవచ్చు. సో వివిధ సందర్భాలలో మనము రాయల్టీని ఉపయోగిస్తాం. వీ కెన్ యూజ్ ద రాయల్టీ వర్డ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో వాట్ ఎవర్ టు మే బి, హౌ వీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్ ఇన్ ద రాయల్టీ చాప్టర్.
So before that royalty chapter, there is an agreement between lessee and lessor. కౌలుదారునికి కౌలు ఇచ్చే వ్యక్తి భూస్వామికి మధ్య ఒక ఒప్పందం ఉంటుంది అన్నమాట. ఆ ఒప్పందం ప్రకారంగా ఆ అమౌంట్ని పేమెంట్ చేస్తారు. ఆ అమౌంట్ ఏంటంటే అద్దె ఏంటంటే రాయల్టీ. దాన్ని రాయల్టీ రేటు అంటారు. రాయల్టీ రేటు. ఈ రాయల్టీ ఎవరు పే చేస్తారు? లెస్సీ పే చేస్తాడు. లెస్సీ ఎవరికి పే చేస్తాడు? లెస్సార్కి. ఒక రేట్ ఉంటుంది అనమాట. ఫర్ ప్రొడక్షన్, ఆన్ యూనిట్ ఆఫ్ ది ప్రొడక్షన్, ఆన్ ల్యాండ్ సైజ్, ఇట్లా కదండి. భూమి యొక్క పరిమాణం మీద లేదా ఉత్పత్తి అయిన టన్నుల మీద, అమ్మిన యొక్క వస్తువుల ఉత్పత్తి మీద, ఈ విధంగా మనకి రాయల్టీ అనేది క్యాలిక్యులేషన్ చేయడము జరుగుతుంది. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో కొన్ని పదాలు ఉంటాయి. కౌలుదారు ఒప్పందము, లెస్సీ అగ్రిమెంట్. ఓకే, లెస్సీ అగ్రిమెంట్ అంటే ఏంటి అంటే మీరు పాయింట్ రాసుకోండి. కౌలుదారు ఒప్పందము, లెస్సీ అగ్రిమెంట్. లెస్సీ అగ్రిమెంట్. సో యజమానికి కౌలుదారికి మధ్య హక్కులను పొందేందుకు గాను సబ్ హెడ్డింగ్ అండి. ఫస్ట్ రాయల్టీ అంటే రాసుకుంటారా? రాసుకోండి. రాయల్టీ అనేది తెలుగులో రాసుకోండి. ఫస్ట్ రాయల్టీ అనేది ఒక అద్దె. ఎస్, ఫైనల్ లేకుండా. రాయల్టీ అనేది ఒక అద్దె. ఆస్తిపై హక్కు ఉపయోగించుకున్న వ్యక్తి ఆ ఆస్తి యొక్క యజమానికి చెల్లించే ప్రతిఫలము రాయల్టీ అంటారు. సో ఇన్ ఇంగ్లీష్, రాయల్టీ ఈస్ a rent. It is paid by lessee to lessor. For the use of an asset. Okay, next point, lessor heading. లాస్ట్ టైం మనం రిపీట్ చేద్దాం సార్. ఏదమ్మా ఈ టైం షార్ట్, చాలా తక్కువ టైం, 10 రోజులే ఉంటుంది. మరి 10 days ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేసుకుంటూ పోవడం అంటే కష్టమవుతుంది మీకు. ఇంగ్లీష్లో చెప్పాలి, మళ్ళీ తెలుగులో చెప్పాలి, 2 రకాలుగా చెప్పాలి. మళ్ళీ రిపీట్ చేయాలంటే కష్టం. మీరే కాన్సన్ట్రేషన్ చేయాలి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ అవసరమైతే నోట్స్ ఉంటుంది మీకు, బుక్లు కూడా ఇస్తారు కదా. ఓకే సార్, బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు చూడండి, మీకు అందినంత వరకు రాయండి. ఎందుకంటే టైం ఈజ్ వెరీ లెస్. మీకు ఒక్కొక్క చాప్టర్ మీద ఒక ప్రాబ్లం చెప్పేసరికి అయిపోతుంది. 1 hour లో 30 minutes అయిపోతుంది. ఓకేనా? రాసుకోండి. భూస్వామి, తెలుగులో ఉన్న వాళ్ళు భూస్వామి అని రాసుకోండి. ఇంగ్లీష్ లో లెస్సార్, LESSOR, లెస్సార్. ఓకే, ఆస్తిపై హక్కు ఉన్న వ్యక్తిని భూస్వామి అంటారు.
ఆస్తిపై హక్కు ఉన్న వ్యక్తిని భూస్వామి అంటారు. ఆస్తిపై హక్కు ఉన్న వ్యక్తిని భూస్వామి అంటారు. So who has the right on land? Who has the right, R-I-G-H-T, right on land? He is known as lessor. Who has the right on land? He is known as lessor. Okay, next subheading, కౌలుదారుడు. కౌలుదారుడు ఇంగ్లీష్ లో వాళ్ళు లెస్సీ, LESSEE, లెస్సీ, LESSEE, లెస్సీ. తెలుగులో రాసుకోండి. భూమిపై హక్కును ఉపయోగించుకున్న వ్యక్తిని, భూమిపై హక్కును వినియోగించుకున్న వ్యక్తిని, భూమిపై హక్కును వినియోగించుకున్న వ్యక్తిని, భూమిపై హక్కును వినియోగించుకున్న వ్యక్తిని కౌలుదారుడు అంటారు. కౌలుదారుడు అంటారు. హక్కును ఉపయోగించుకున్న వ్యక్తిని కౌలుదారుడు అంటారు. ఓకే, సో ఇన్ ఇంగ్లీష్, who has used rights on land, the person is called lessee. Okay, sir. Okay, then after that change the para and write heading lessee agreement. Take heading, subheading lessee agreement. Lessee agreement, కౌలుదారు ఒప్పందము. కౌలుదారు ఒప్పందము. కౌలుదారు ఒప్పందము. ఓకే, తెలుగులో రాసుకోండి. యజమానికి కౌలుదారుకి మధ్య గల ఒప్పందాన్ని కౌలు ఒప్పందము అంటారు. కౌలు ఒప్పందము అంటారు. కౌలు ఒప్పందము అంటారు. Agreement between the lessee and lessor. An agreement between lessee and lessor. Lessee and lessor. An agreement between lessee and lessor. An agreement between lessee and lessor is called an agreement between lessee and lessor is called lease agreement. Okay, lease agreement. Okay, lease agreement. Okay, sir. Now next sub point,
రాయల్ నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ హెడ్డింగ్ మినిమం రెంట్. మినిమం రెంట్. ఓకే, మినిమం రెంట్. మినిమం రెంట్. కనీసపు అద్దె. ఇన్ తెలుగు కనీసపు అద్దె. కనీసపు అద్దె. మినిమం రెంట్. కనీసపు అద్దె. సో వినండి, వాట్ అబౌట్ ద మినిమం రెంట్. నార్మల్లీ ఈ మినిమం రెంట్ అంటే ఏంటి అంటే, మనకి పంట పండించుకుంటున్నాడు కౌలుదారుడు. పండించుకున్నప్పుడు పంట రావచ్చు, రాకపోవచ్చు. పంట మనకి రావచ్చు, రాకపోవచ్చు. పంటే ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. కౌలుకి ఇచ్చినాము, కౌలు తీసుకున్న వ్యక్తి కొంత అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసేదాన్ని రాయల్టీ అంటారు. ఒకవేళ పంట వచ్చింది రాకపోవచ్చు. అలాంటప్పుడు కొన్నిసార్లు ఉత్పత్తి ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ రాయల్టీ మాత్రం కట్టాలి కదా. ఓకే, రాయల్టీ అగ్రి అయింది కదా. ఆ అగ్రి అయిన మొత్తాన్ని పేమెంట్ చేయాలి అంటే కౌలుదారు ఇష్టపడాడు, కొంచెం ఇబ్బంది అవుతుంది. పంట పోయింది, నేను ఎట్లా కట్టాలి అని అంటాడు. సో హౌ ఐ కెన్ పే? ద క్రాప్ ఈజ్ నాట్ yield. So how can I pay to the lessor as a rent? So it is difficult to pay that amount. In that place, one important term we can use under this minimum rent, that is called dead rent. Minimum rent is also called dead rent. కనీసపు అద్దె. ఓకే, స్థిర అద్దె. కనీసపు అద్దె అంటారు, దాన్నే స్థిర అద్దె అంటారు. మినిమం రెంట్ ఆర్ డెడ్ రెంట్. సో రైట్, ఆల్ ఆఫ్ యూ రైట్. సమ్టైమ్స్ ఇంగ్లీష్లో రాస్తారు, తెలుగులో రాసుకోండి. ఫస్ట్ తెలుగులో రాసుకోండి. కౌలుదారుడు పంట వచ్చినా రాకున్నా చెల్లించవలసిన మొత్తాన్ని కనీసపు అద్దె అంటారు. చెల్లించాల్సిన మొత్తాన్ని కనీసపు అద్దె అంటారు. సో ఇన్ ఇంగ్లీష్, the lessee has to pay whether received crop or not. It is known as minimum rent. It is known as minimum rent. It is known as minimum rent. Okay, so ilaga minimum rent unte, also known as dead rent. Dead, dead rent. So కనీసపు అద్దెని స్థిరమైన అద్దె అంటారు, మినిమం రెంట్ అంటారు, డెడ్ రెంట్ అంటారు. క్రాప్ వచ్చినా రాకున్నా ఈ అమౌంట్ని పేమెంట్ చేయాల్సిన అవసరము ఉంది. అయితే ఇది ఒప్పందం ప్రకారము కండిషన్లో రాసుకుంటారు అన్నమాట. మనకి రాయల్టీ, అసలు రాయల్టీ కనీస అద్దె కంటే
తక్కువ ఉన్నట్లయితే కనీస పద్దెనే చెల్లించాలి. కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. రాయల్టీ లెక్క చేస్తే ఒక 10,000 వచ్చింది, 10,000 వచ్చింది. మినిమం రెంట్ 15,000 అనుకోండి. వన్స్ అగైన్ యూ రిపీటింగ్, అసలు రాయల్టీ కనీస పద్ధతి కంటే తక్కువగా ఉన్నట్లయితే అసలు రాయల్టీ ఎంత, రాయల్టీ క్యాల్కులేషన్ చేస్తే అసలు రాయల్టీ పేమెంట్ చేయాలి. రాయల్టీ మనము క్యాల్కులేట్ చేస్తే 10,000 వచ్చిందండి, 10,000 ఆఫ్టర్ క్యాల్కులేషన్ వచ్చింది. కనీస పద్దే 18,000 అనుకుందాం, 18,000. అప్పుడు ఏం పేమెంట్ చేయాలంటే 18,000 పేమెంట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కనీసం రాయల్టీ కంటే కనీస పద్దే తక్కువగా ఉన్నట్లయితే, రాయల్టీ కంటే గుర్తుపెట్టుకోండి, రాయల్టీ కంటే కనీస పద్దే తక్కువగా ఉన్నట్లయితే, సారీ రాయల్టీ మనం 10,000 అనుకోండి. ఓకే, రాయల్టీ కనీస పద్ద కంటే తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఏం కనీస పద్దే పేమెంట్ చేయాలి. రాయల్టీ 10,000, కనీస పద్దే 18,000. కనీస పద్ద కంటే రాయల్టీ తక్కువ ఉంది కదా, అప్పుడు ఏం పే చేయాలి? వాట్ వి పే దట్ అమౌంట్? 18,000 కనీస పద్దనే పే చేయాలి. వన్స్ అగైన్ రిపీట్, రాయల్టీ కనీస పద్ద కంటే తక్కువగా ఉన్నట్లయితే కనీస పద్దనే పేమెంట్ చేయాలి, మినిమం రెంటే పేమెంట్ చేయాలి. రాయల్టీ మినిమం రెంట్ కంటే తక్కువ ఉన్నట్లయితే మినిమం రెంటే పే చేయాలి. దిస్ అ కండిషన్. నెక్స్ట్, రాయల్టీ లేనట్లయితే, అసలే లేదు, జీరో రాయల్టీ, నో రాయల్టీస్, నో క్రాప్స్, ఎట్ ద టైమ్ యూ హెవ్ టు పే మినిమం రెంట్. అసలే రాయల్టీ లేవు, ఉత్పత్తి లేదు, పంట నాశనం అయింది, అలాంటప్పుడు ఏమి పే చేయాలి అంటే మినిమం రెంట్ పే చేయాలి. రెండో కండిషన్. ఇక మూడో కండిషన్ ఏంటంటే, అసలు రాయల్టీలు కనీస పద్ద కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, రాయల్టీ మినిమం రెంట్ కంటే ఎక్కువ ఉంది, రాయల్టీ మోర్ దెన్ మినిమం రెంట్, అప్పుడు ఏం పే చేయాలి? రాయల్టీ పే చేయాలి, రాయల్టీ పే చేయాలి. దీస్ ఆర్ ద 3 conditions you have to remember. Royalty is less than minimum rent, we have to pay minimum rent. The second point, no royalty, we have to pay minimum rent. Next, royalty is greater than minimum rent, we have to pay royalty. So these are the 3 important agreement, important concept you remember. Whether we enter into the problems, automatically you can recall that points. Remember that points. 3 points are important. The next, understood? Next, subheading short workings. Tarugu mottalu అని పెట్టండి. Tarugu mottalu. Tarugu mottalu. Short workings అని పెట్టండి. Short workings. తరుగు మొత్తాలు. ఓకే, నెక్స్ట్ సబ్హెడింగ్ తరుగు మొత్తాలు, షార్ట్ వర్కింగ్స్. ఓకే, ఇదేంటి మరి షార్ట్ తరుగు మొత్తాలు అంటే ఏంటి? తరుగు మొత్తాలు షార్ట్ వర్కింగ్స్ అంటే ఏంటి? ప్రారంభ దశ లోపల అసలు రాయల్టీలు తక్కువగా ఉన్నప్పుడు కౌలుదారుడు ఒప్పందం ప్రకారము కనీస పద్దెనే చెల్లించాలి. ఓకే, స్టార్టింగ్లో రాయల్టీ తక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్. ఓకే, అప్పుడు కానీ మినిమం రెంట్, రాయల్టీ తక్కువ ఉన్నప్పుడు మినిమం రెంట్ పే చేయాలని మనం అనుకున్నాం. ఓకే, రాయల్టీలకు కనీస పద్దెకి ఏమైనా తేడా ఉంటే దాన్ని షార్ట్ వర్కింగ్స్ అంటారు. రాయల్టీ 10,000, మినిమం రెంట్ 20,000 అనుకున్నాం. రాయల్టీనే పేమెంట్ చేయాలి, కానీ మనం మినిమం రెంట్ పేమెంట్ చేస్తాం రూల్ ప్రకారం, యాజ్ పర్ ద అగ్రిమెంట్ అండర్ ది లెస్సర్ అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్. అయితే 10,000కి 20,000కి మధ్య వ్యత్యాసం ఉంది కదా. 10,000 రాయల్టీ, 20,000 కనీస పద్దె. 10,000 రాయల్టీ, 20,000
కనీస పద్యం. సో కనీస పద్యనే పే చేయాలి మనం. సో కనీస పద్య మైనస్ రాయల్టీ 20,000 మైనస్ 10,000 ఎంత డిఫరెన్స్ అంటే 10,000. ఈ 10,000ని షార్ట్ వర్కింగ్స్ అంటారు. షార్ట్ వర్కింగ్స్ అంటారు, తరుగు మొత్తాలు అంటారు. తెలుగు వాళ్ళు రాసుకోండి. అసలు రాయల్టీలకు కనీసపు అద్దెకు అసలు రాయల్టీలకు కనీసపు అద్దెకు మధ్య గల వ్యత్యాసాన్ని షార్ట్ వర్కింగ్స్ అంటారు. షార్ట్ వర్కింగ్స్ తరుగు మొత్తాలు అంటారు. ఉదాహరణ, ఎగ్జాంపుల్, కనీస పద్దే 1,000 రూపాయలు, 1,000 రూపీస్. కనీస పద్దే 1,000, రాయల్టీ 500. చేంజ్ ద పేరా. కనీసపు అద్దె మైనస్ రాయల్టీ ఈక్వల్ టు తరుగు మొత్తాలు. ఓకే, ఇక్కడ కనీస పద్య ఎంత? 1000 మైనస్ 500 ఈజ్ ఈక్వల్ టు 500. 1000 మైనస్ 500 ఈజ్ ఈక్వల్ టు 500. దీన్ని ఏమంటారంటే తరుగు మొత్తాలు అంటారు. ఇంగ్లీష్లో రాసుకోండి. ద డిఫరెన్స్ బిట్వీన్ మినిమం రెంట్ అండ్ రాయల్టీ it is known as short workings. For example, if the minimum rent is 1,000, and royalty is 500, then short workings are minimum rent minus royalty. Minimum rent minus royalty. Minimum rent minus royalty. Okay? Minimum rent minus royalty. 1,000 minus 500. 1,000 minus 500. 1,000 minus 500 is equal to 500. 1,000 minus 500 is equal to 500. Okay? Is equal to 500. Short workings. Okay? 1,000 minus 500 is equal to short workings. Now you see here, minimum rent minus royalties. Minimum rent minus royalties is equal to short workings. SW, short workings. SW, short workings. Now 1,000 minus 500, it is equal to 500 is the short workings. Okay, now next concept is here. The next concept is here. Short workings are over. తరుగు మొత్తాలు. మరి ఈ తరుగు మొత్తాలు ఉన్నాయి.
5,000 రూపాయలు మరి ఎట్లా రికవర్ చేసుకోవాలి? మనకు లాస్ కదా, పంట రాకున్నా కూడా మనము రెంట్ పే చేస్తున్నాము, కిరాయి ఉపయోగించకున్నా మనం రెంట్ పే చేస్తున్నాము. అట్లాంటప్పుడు మనకి లాస్ కదా, ఆ లాస్ అనే తరుగు మొత్తాలు అంటారు. మరి హౌ టు రికవర్? మనకి ఎప్పుడైతే లాభాలు వస్తాయో, రాయల్టీ కంటే ఎక్కువ లాభాలు వస్తాయి కదా, అప్పుడు మనము షార్ట్ వర్కింగ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి, రికవర్ చేసుకోవాలి. దాని తెలుగులో తరుగు మొత్తాలను భర్తీ చేసుకోవాలి. ఫుల్ఫిల్ దట్ short workings. You need to fulfill, you need to recover that short workings, you need to recover the short workings. Short workings ని మనము రికవర్ చేసుకోవాలి. ఓకే, అలాగా చేసుకున్నప్పుడు మనకి అమౌంట్ వచ్చేస్తుంది. షార్ట్ వర్కింగ్ రికవర్స్. ఈరోజు మనం ఏం చేసుకున్నాం అంటే, రాయల్టీ అంటే ఏంటి? రాయల్టీ కౌలుదారుడు భూస్వామికి చెల్లించే అద్దెను రాయల్టీ అంటారు. ఓకే, ఈ రాయల్టీ అనేది ఖర్చు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్. ఇది ఒక ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్, నామమాత్రపు ఖాతా. ఈ రాయల్టీ చాప్టర్ లో కౌలుదారుడు, భూస్వామి అనే వ్యక్తులు ఉంటారు. భూమిని అద్దెకు ఇవ్వడం జరుగుతుంది. అతను ఉపయోగించుకుంటాడు, పంట తీసుకుంటాడు, ఉత్పత్తి తీసుకుంటాడు, ప్రొడక్షన్ తీసుకోవచ్చు, దేనికైనా వాడుకుంటాడు. హక్కు ఉంటుంది, రైట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన పే చేసేదాన్ని రాయల్టీ అంటారు. ఈ రాయల్టీకి తక్కువ ఉంటే ఏంటి, ఎక్కువ ఉంటే ఏంటి అని చెప్పాను. తర్వాత రాయల్టీ అంటే అర్థమైంది. నెక్స్ట్ కనీస పద్దే. మన పంట వచ్చినా రాకున్నా మినిమం రెంట్ పే చేసేదాన్ని కనీస పద్దే అంటారు. దాన్ని డెడ్ రెంట్ అంటారు. కనీస పద్దే తర్వాత తరుగు మొత్తాలు. మనకి రాయల్టీ కంటే కనీస పద్దే ఎక్కువగా ఉన్నప్పుడు తరుగు మొత్తాలు ఏర్పడతాయి. షార్ట్ వర్కింగ్స్ వచ్చినాయి అనుకోండి, కౌలుదారుడికి అది లాస్. వెన్ ద క్రియేషన్ ఆఫ్ ది షార్ట్ వర్కింగ్స్ more and more, it is loss to lessee. ఓకే, లెస్సీకి అది లాస్ అవుతాయి. తర్వాత ఈ లాస్ ని ఏమంటారంటే షార్ట్ వర్కింగ్స్ అంటారు, తరుగు మొత్తాలు అంటారు. తరుగు మొత్తాలను భర్తీ చేసుకునే అవకాశము ఫర్దర్ ఇయర్ లో ఉంటది. తరుగు మొత్తాల భర్తీ అంటారు. ఓకే, రికవరీ ఆఫ్ షార్ట్ వర్కింగ్స్ అని అంటారు. నా సంబంధించి ఎంట్రీస్ ఉన్నాయి. మీరు ఆ ఎంట్రీస్ ని మీరు ఈ స్నాప్ షాట్ లో తీసుకొని మీరు రాసుకున్న తర్వాతనే నేను ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతాము. ఓకే, ఎవరి పుస్తకాల్లో చిట్టా పద్దులు? కౌలుదారి పుస్తకాల లోపల చిట్టా పద్దులు ఉన్నాయి. చూడండి, ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సార్. ఓకే, రాయల్టీలు కనీస పద్ద కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఇప్పుడు రాయల్టీలు 15,000 ఉన్నది, కనీస పద్దే 10,000 ఉన్నది. అప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగనమాట. రాయల్టీ అకౌంట్ ఎటార్, షార్ట్ వర్కింగ్స్ అకౌంట్ ఎటార్ టు లెస్సార్ అకౌంట్. ఇది ఒక ఎంట్రీ. సో అందరికి ఐ థింక్ యూ హ్యావ్ ద బుక్స్. ప్లీజ్ యూ కలెక్ట్ ద బుక్స్ ఫ్రమ్ SDLC center. So books are there, I think. So when you have the books, easy to understand, easy to listen and easy to understand. There is no problematic thing. This one is the first entry. You take a screenshot. You take it. Not clear, sir. Clear లేదు సార్. వినబడతలేదా? క్లియర్ గా కనిపించట్లేదు సార్. క్లియర్ గా కనబడతలేదా? క్లియర్ గా లేదు. మా దగ్గర బుక్స్ ఉన్నాయి సార్. ఓకేనా? ఎవరమ్మా మ్యూట్ లో పెట్టండి. ఇప్పుడు కనబడుతుందా? నో సార్. క్లియర్ నౌ, వెరీ క్లియర్. రాయల్టీలు కనీస బద్ద కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఓకే, రాయల్టీలు కనీస బద్ద కంటే తక్కువగా ఉన్నప్పుడు ఏంటిది? రాయల్టీ అకౌంట్ ఎటార్, షార్ట్ వర్కింగ్స్ అకౌంట్ ఎటార్ టు లెస్సీ అకౌంట్ బీయింగ్
minimum rent due being minimum rent due భూస్వామికి చెల్లించాల్సిన కనీసపు అద్దె. సెకండ్ ఎంట్రీ లెస్సీ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్. లెస్సీ అకౌంట్ ఎటార్ టు బ్యాంక్ అకౌంట్ బీయింగ్ పేడ్ రాయల్టీ. ఓకే, థర్డ్ ఎంట్రీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎటార్ టు రాయల్టీ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాభ నష్టాల ఖాతా ఎటార్ టు రాయల్టీ అకౌంట్. రాయల్టీ ఖాతా లాభ నష్టాల ఖాతాకి రాయల్టీని మళ్లించినందున బీయింగ్ ట్రాన్స్ఫర్ రాయల్టీ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బీయింగ్ రాయల్టీస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. Okay, so these are the 3 entries. You take pick screenshot తీసుకోండి. ఒకటో ఎంట్రీ మీ బుక్ లో రాసుకోండి. సార్ ఇది స్క్రీన్ షాట్ తీసుకుందామంటే పెద్దగా రావట్లేదు సార్, మీది వస్తలేదా? ఫుల్ పేజ్ రావట్లేదు. అట్లా మీరు ఒకసారి నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను సార్, ఒకసారి మీరు ఏమనుకోకుండా ఒకసారి పిక్ తీసి యాడ్ చేయండి. పెడతాను ఏముంటే అవి పెడతాను. టైం అయిపోయింది. ఒకసారి చెప్పరా సార్? ఏందమ్మా సార్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి సార్, సార్ గ్రూప్ లో యాడ్ 9533 9533 566 566 010. సార్ రామచందర్ మూర్తి సార్? ఎస్. ఓకే సార్. గ్రూప్ లో లేని వారు ఎట్లా అంటున్నారు? సార్ గ్రూప్ లో లేని వాళ్ళని లింక్ కింద చాట్ లో ఇస్తాను సార్, అందులోంచి అడగమనండి సార్. ఓకే. వాళ్ళ చాట్ లో ఉన్న అడగండి అమ్మా, ఎవరైనా ఉంటే చాట్ లో ఇస్తాము గ్రూప్ లింక్, అందులోంచి జాయిన్ కండి. సో ఇవాళ ఎందుకు రాలేదని అర్థమవుతలేదు నాకు. మంచి క్లారిటీ వచ్చేది ఎందుకు వస్తలేదు మరి ఇక్కడ? రేపటి నుంచి ఒకసారి చూడండి సార్, మాకు బెటర్ గా చూడండి. రేపటి నుండి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే, చూద్దాం. థ్యాంకింగ్ యూ ఆల్. థ్యాంకింగ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సార్. సార్ నేను క్లాస్ అయిపోయింది సార్, నేను మీకు